మిత్రులందరికీ శుభోదయం అండి. మరి ఏపీ టెట్ ఎగ్జామ్ రాస్తున్న మిత్రులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి ఏపీ టెట్ ఎగ్జామ్లో ఈరోజు అంటే 10వ తేదీని మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తంగా అలా గ్యాదర్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. మొత్తంగా 50 బిట్లను అయితే తీసుకురావడం జరిగిందండి మీ ముందుకి. మరి ఎగ్జాంపుల్తో సైతం మీకు తీసుకురావడం జరిగింది. మరి వీడియోని తప్పనిసరిగా లైక్ చేస్తే ఎంతో మందికి షేర్ అవ్వాలండి. మరి మీరు చూస్తుంటే వాళ్ళు లైక్ చేస్తేనే మీ వరకు వస్తుంది, మరి వాళ్ళు లైక్ చేస్తే మీ దాకా వస్తుంది, మీరు లైక్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మరి లేట్ లేకుండా టాపిక్లకి వెళ్ళిపోదామండి. మొదలుపెట్టు ఎరిక్ ఎరిక్సన్ ఈ దశ నుండి ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. పూర్తిగా దాని ఎక్స్ప్లెనేషన్ కూడా కొద్దిగా కొన్ని బిట్లకి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా వికాస నియమాలండి. వికాస నియమాలు కూడా ఎలా ఇచ్చాడంటే మ్యాచింగ్ టైప్ ఇచ్చాడండి. ఇందులో సరికా అనేది ఏంది అన్నట్టు ఇచ్చాడు అనమాట, మ్యాచింగ్ కూడా. నెక్స్ట్ ప్రత్యక్షం దీని మీద ఒక బిట్ రావడం జరిగిందండి. అవధానం అటెన్షన్ దీని మీద కూడా రావడం జరిగింది. వికాస దశల మీద 3 బిట్స్ అంటే ఇందాక చెప్పాను కదా, మ్యాచింగ్ టైప్ ఇచ్చాడు. 3 సరైనవి ఇచ్చి ఒకటి సరికాని ఇచ్చాడు అనమాట. అప్పుడు క్రింది వాటిలో సరికానిది ఏది వికాస దశలకు సంబంధించి ఈ విధంగా ఇచ్చాడండి. అదేవిధంగా కార్యసాధక నిబంధన గురించి ఇవ్వడం జరిగిందండి ఒక బిట్టు. మరి ఇవన్నీ కూడా చాలామంది చెప్పడానికి ఇష్టపడడం లేదు. మనం ఎంత గ్యాదర్ చేసి తీసుకోవడం జరిగిందనమాట. మరి యత్నాలు లేని అభ్యసన సిద్ధాంతం దీని మీద కూడా ఒక బిట్ రావడం జరిగిందండి. నాయకత్వ రకాలు ఇది కొత్త టాపిక్ అండి. ఇది నాయకత్వ రకాలు అనేది కొత్తగా యాడ్ చేసిన టాపిక్లోని బిట్లు అండి ఇవి. నెక్స్ట్ సంఘర్షణ, అదేవిధంగా ప్రజ్ఞా సంఘర్షణ మీద కూడా బిట్లు రావడం జరిగిందండి. ఈ బహుళ ప్రజ్ఞ ఈ ప్రజ్ఞలు ఉంటాయి కదండి, చాలా 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 ఇంపార్టెంట్ అండి. సంఘర్షణ, పరిహార ఉపగమ సంఘర్షణలు ఉంటాయి కదా, దాని మీద కూడా పూర్తి ఎక్స్ప్లెనేషన్తో బిట్టు ఉందండి, కంగారు ఏమొద్దు. నెక్స్ట్ యమకాలంకారం గురించి పడ్డదండి. ఈరోజు యమకాలంకారం గురించి పడ్డదండి. అదేవిధంగా భాషాభిరుచి, ఈ పాఠ్యాంశాలలో ఉన్నటువంటి భాషాభిరుచి దాని గురించి రావడం జరిగిందండి. లోక సంచారి అనే బిట్టు మీద దాని మీద బేస్ చేసుకొని ఒక బిట్ రావడం జరిగిందండి. లోక సంచారి. ఎడ్వర్డ్ దాస్ రచన ఏది అని అడిగాడండి. దీనికి సంబంధించినటువంటి ఎడ్వర్డ్ దాస్ రచన మీద బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ కృష్ణ తులాభారం, పాదుకా పట్టాభిషేకం, గయోపాఖ్యానం వీటి మీద బిట్ అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ చంపకమాల లక్షణం కానిది ఏది అని అడిగాడండి. ఇవన్నీ కూడా మనం బిట్టు మరి పేపర్ ఎలా ఉంది సార్ అంటే అలాగని ఈజీగా లేదండి, అలాగని టఫ్ కూడా లేదు. ఎలా ఉందంటే జస్ట్ మోడరేట్గా ఉంది. మనకి కొద్దిగా దాని మీద కొద్దిగా అవగాహన ఉన్నట్లయితే మ్యాక్సిమం పట్టగలము. అంటే ఎలాగంటే 2 ఆప్షన్లు తెలుస్తాయండి, 3 దగ్గర తగ్గఫర్ అయిపోతుంది అనమాట. అది ప్రాబ్లం అనమాట. అందుకే బాగా వచ్చిన వాళ్ళే కొద్దిగా ఈజీగా ఉంటుంది, మీడియం యావరేజ్గా చదువుకున్న వాళ్ళకి కూడా కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. కానీ 2 ఆప్షన్లు ఏరేయగలరు, మిగతా 2 ఆప్షన్లు గేమ్ ఆడేస్తాయి అనమాట. నెక్స్ట్ ఆశ, ధార ఈ వంటి పదాలకు నానార్థాలు అయితే అడిగాడండి, నానార్థాలు. అలాగే ప్రకృతి వికృతి అండి, బ్రదన అనే పదానికి ప్రకృతి వికృతిలో అడగడం జరిగిందండి. అలాగే సంధి నుంచి లులానల సంధి అండి, లులానల సంధి. అలాగే బాలల సంరక్షణ దినం అడిగాడండి, బాలల సంరక్షణ దినం. ఇక్కడ చూద్దాము, ఆంధ్ర నాటకరంగ దినోత్సవం వంటి దినోత్సవాలు ఇచ్చాడండి. ఇలా సంరక్షణ దినము, నాటకరంగ దినోత్సవం వంటి దినోత్సవాలు ఇచ్చి మ్యాచింగ్ చేయమన్నాడండి. అంటే ఆ బిట్టు 1-2 ఆప్షన్లు మనం చేయగలిగినా కూడా 4 ఆప్షన్లు తెలిస్తేనే వీటికి ఈ దినోత్సవాలు. మీరు టెక్స్ట్ బుక్ని బాగా గమనించండి, డౌన్లో పలానా రోజు పలానాది అని కిందనిస్తున్నాడు. అవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ బుక్ డౌన్లో లెసన్ అయిపోయే దగ్గర చివరిలో ఇస్తాడండి. అవి జనరల్గా వచ్చే బిట్లు అయితే కామన్, కానీ ఇలాంటి నాటకరంగ దినోత్సవాలు అయితే మ్యాచింగ్ అడిగాడండి. అదే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, నేతల యొక్క ప్రతాప్ కుమార్ వీళ్ళ యొక్క మ్యాచింగ్ కూడా అడిగాడండి. నరసమ్మ మాటల గురించి బతుకు గంప అనే పాఠ్యాంశంలో నరసమ్మ మాటల గురించి ఒక సెంటెన్స్ ఇచ్చి నరసమ్మ మాటల్ని అడగడం జరిగిందండి బతుకు గంపలో.
అనే పాఠ్యాంశంలో. నెక్స్ట్ పుంటుకూర అంటే ఏంటని అడిగాడండి. మాండలిక పదాలు, మనకి మాండలిక పదాల గురించి కూడా చాలా స్పెషల్గా ఒక టాపిక్ ఉందండి మనకి. సో ఇక్కడ పుంటుకూర గురించి అడగడం జరిగిందండి. ఇక్కడ పుంటుకూర అంటే గోంగూర అండి. ఓకేనండి. నెక్స్ట్ 25 బిట్టు అంగలార్చు అనే పదానికి జాతీయం అడిగాడండి. జాతీయం. అలాగే పుట్టుమచ్చకు సంబంధించినటువంటి పొడుపు కథ సంథింగ్, పుట్టుమచ్చకు సంబంధించినటువంటి ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ గజల్ ప్రక్రియ యొక్క లక్షణం కానిది అడిగింది. చూడండి ఇక్కడ మనకు వచ్చిన బిట్లోనే కానిది, లేనిది, మ్యాచింగ్, సరికానిది ఈ ఈ వెర్షన్ పెరిగిపోయిందండి. అంటే ఒక్కొక్క దశాబ్దానికి ఏదో 100 సంవత్సరాలకి ఒక వ్యాధి వస్తుంటుంది కదా, మనకి చెప్పారు కదా, క్షయవ్యాధి, ప్లేగ్ వ్యాధి, కరోనా వ్యాధి, అలాగా ప్రతి దశాంశానికి కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్వశ్చన్స్ బిట్స్ ఫార్మేషన్ అనేది మారిపోతుందండి. ఆ విధంగానే ఈ సంవత్సరం ఈ విధంగా టర్న్ తీసుకుందనమాట. అంటే ఏఐ పుణ్యమని ఇవన్నీ కూడా మనుషులు తయారు చేసి లేరండి, అంత బేగా మనుషులు తయారు చేయలేరు. ఇవన్నీ కూడా ఏఐ ఫేమ్డ్ బిట్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్ ఎఫ్టిపి, అదే వెబ్ 2.0 గురించి కూడా అడగడం జరిగిందండి. ఎఫ్టిపి అంటే ఏంటి, వెబ్ 2.0 గురించి కూడా అడగడం జరిగిందండి. ప్రతిగమనం అనే రక్షక తంత్రం గురించి కూడా వాడు అడగడం జరిగిందండి. ప్రతిగమనం. మరి రక్షక తంత్రం గురించి అయితే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చానండి, చూద్దామండి, చివరి వరకు చూద్దాం. నెక్స్ట్ మూర్తిమత్వ నిర్వచనం అడగడం జరిగిందండి. మూర్తిమత్వ నిర్వచనం అయితే అడిగాడండి. మూర్తిమత్వానికి ఒక నిర్వచనం. నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాల గురించి కూడా అడగడం జరిగిందండి. నెక్స్ట్ గాలి రంగు అనే రచన ఏ ప్రక్రియకి చెందింది అని అడిగాడండి. గాలి రంగు. అలాగే ఇక్కడ చూడండి నాటకాలు ఇచ్చాడండి. ఒకవైపు నాటకాలు ఇచ్చాడు, ఒకవైపు మ్యాచింగ్ అడుగుతున్నాడు. అయితే కానిది, లేనిది, సరికానిది, లేకపోతే మ్యాచింగ్, అయితే నెంబర్ల మ్యాచింగ్, లేదంటే సంవత్సరాల మ్యాచింగ్. ఇంకా వాడు నచ్చినట్టు ఆడుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్ అవధాన పిత మహాసరస్వతి పుత్ర బిరుదు గల కవి అడిగాడండి. ఇది డైరెక్ట్ బిట్ అండి. సంతోషం ఏంటంటే కొద్దిగా డైరెక్ట్ బిట్లు అడుగుతున్నాడు, సంతోషం. అది కూడా ఎక్కడో ఏరుతున్నాడు అండి. నెక్స్ట్ రామాయణంపై బిట్లు అడిగాడండి. అందులో ఒకటి శ్రీరామనవమి ఎప్పుడు చేసుకుంటారని అడిగాడండి. ఆ రామాయణంపై వచ్చిన బిట్లో శ్రీరామనవమి ఎప్పుడు చేసుకుంటారని అడిగాడండి. నెక్స్ట్ గ్రంథాలు గ్రంథ రచయితలు అండి. గ్రంథాలు గ్రంథ రచయితలు అయితే మ్యాచింగ్ సరికానిది అడిగాడండి. సరికానిదండి ఇచ్చాడు, 3 కరెక్ట్గా ఇచ్చాడు, 4వది ఒకటి రాంగ్ ఇచ్చాడు అనమాట. అంటే ఒక బిట్ రావాలి అంటే ఇంతకుముందు ఏదో బైలక్ 4 చిన్న టాపిక్ చదువుకొని అందులో లక్కీగా ఆ బిట్టు పడితే చెప్పేసగలం. కానీ ఇప్పుడు ఆ ఒక బిట్టు రావాలంటే ఆ టాపిక్ మొత్తం రావాల్సిందే. అలా ఉందండి. నెక్స్ట్ వికాస సూత్రాల్లో ఇందాక చెప్పాను కదండి, ఉందని చెప్పాను కదా. వికాస సూత్రాలకు సంబంధించి వికాస సూత్రం కానిది ఏది అనే ప్రశ్న అడిగాడండి. ఆప్షన్లో ఏమిచ్చాడంటే అనువంశికత, పరిసరాలకు సంబంధించినవి ఉన్నట్లు కూడా పేర్కొన్నారండి. నెక్స్ట్ ఉత్తర బాలి దశ, ముఠా దశ అని ఏ దశను అంటారు అనే ప్రశ్న అయితే రావడం జరిగిందండి. అది ఉత్తర బాలి దశ అండి. ముఠా దశ, ఉత్తర బాలి దశ అండి. నెక్స్ట్ ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్, దీని మీద కూడా బిట్ రావడం జరిగిందండి. పిల్లవాడికి ఏ దశలో ఆత్మభావన ఏర్పడుతుంది అని అడిగాడండి. మరి ఆప్షన్లో ఏమి ఇచ్చాడంటే శైశవ దశ, పూర్వబాలి దశ, ఉత్తర బాలి దశ, కౌమార దశ, ఈ ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగిందండి. ఆత్మభావన, పిల్లవాడికి ఏ దశలో ఆత్మభావన ఏర్పడుతుంది అని బిట్ రావడం జరిగిందండి. చెప్పాను కదండి అభ్యసన సిద్ధాంతాల గురించి కూడా బిట్ చూపిస్తానని. ఇక్కడ సాంప్రదాయిక నిబంధన సిద్ధాంతము, కార్యసాధక నిబంధన సిద్ధాంతము, యత్న దోష అభ్యసన సిద్ధాంతము, పరిశీలన అభ్యసన సిద్ధాంతాలను ఇచ్చాడండి. ఈ 4 అండి. సాంప్రదాయ, కార్యసాధక, యత్న దోష, పరిశీలన అభ్యసన సిద్ధాంతాలను ఇచ్చి సరికానిది ఏది అనే ప్రశ్న వేస్తాడండి. నెక్స్ట్ ఎరిక్సన్ సిద్ధాంతం, ఇది లేకుండా బిట్టే ఉండదండి, ఒకసారి క్వశ్చన్ పేపరే ఉండదు. ఎరిక్సన్ కౌమార దశలో గుర్తింపు కోసం శోధించడం వంటి అంశాలు ఇచ్చాడండి. సంబంధించి సరికానిది అడిగాడండి. కింద 4 ఆప్షన్లు ఇచ్చాడు, వాటిలో ఏది సరికానిది అని అడుగుతున్నాడండి. నెక్స్ట్ ఉపగమాలు, అప్రోచెస్, పరిహార ఉపగమం మీద ఒక ఉదాహరణ అడిగాడండి. వంటగది ఆలు శుభ్రం చేయడం 2 ఇష్టం లేకపోవడంతో 2 ఇష్టం లేదు
వంటగది హాలు రెండు శుభ్రం చేయడం ఇష్టం లేదు అనే ప్రశ్న అయితే అడగడం జరిగిందండి. దీన్ని పరిహార ఉపగమంలో ఉదాహరణ కింద అడగడం జరిగిందండి. నెక్స్ట్ ఇందాక ముహూర్తమత్వాల నిర్వచనాల గురించి అడిగాం కదండి. లెవిన్ యొక్క నిర్వచనం అడిగాడండి. లెవిన్ యొక్క నిర్వచనం అడిగాడండి. ఇకపోతే కంప్యూటర్లో పిఎఫ్టీని విస్తరించమన్నాడండి. అలాగే నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం నుంచి కూడా ఒక ప్రశ్న వచ్చిందండి. నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం ఉంది కదండి, అది ఒక ప్రశ్న అయితే రావడం జరిగిందండి. మరి చాలా కష్టపడి గ్యాదర్ చేసుకుంటూ మరి సోర్సెస్ అన్ని కూడా గ్యాదర్ చేసుకుంటూ తయారు చేశానండి. తప్పనిసరిగా లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మరి మీకు తెలిసిన వాళ్ళు మీకు ఎగ్జామ్ రాసి ఉంటే, ఇంకా మీకు తెలిసిన బిట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మనం చూస్తున్న మిత్రులందరికీ కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందండి. ధీర గుణవంత సభలు దీని గురించి అడగడం జరిగిందండి. మరి అత్వసంధిలో బహుళము నిత్యము ఇవి ఉంటాయి కదండి, వాటిలో బహుళానికి సంబంధించినటువంటి బిట్ రావడం జరిగిందండి. అది డెప్త్గా వెళ్ళాడు అనమాట. అత్వసంధిలో బహుళానికి సంబంధించినటువంటి బిట్టు డెప్త్గా రావడం జరిగిందండి. నెక్స్ట్ రక్షక తంత్రాలు. ఈ రక్షక తంత్రాల నుంచి కానిస్టేబుల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేక ఏడవడం అనే ఉదాహరణతో ప్రతిగమనంపై ఒక ప్రశ్న వచ్చిందండి. కానిస్టేబుల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేక ఏడవడం అనే ఉదాహరణతో ప్రతిగమనంపై ఒక ప్రశ్న అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ పరిశీలన అభ్యసన సిద్ధాంతంలో ఎక్కువ ప్రయత్నాలు చేస్తాడు అనే ప్రశ్న కూడా వచ్చిందండి. పరిశీలన అభ్యసన సిద్ధాంతం ఎవరండి తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎక్కువ ప్రశ్నలు వచ్చిన అంశాలను మనం బాగా గమనించినట్లయితే మరి పెరుగుదల వికాసము, అభ్యసన సూత్రాలు, ముహూర్తమత్వాలు ఈ 3 చాప్టర్ల నుండి ఎక్కువ బిట్లు వచ్చేయండి. ఈరోజు పెరుగుదల వికాసం, అభ్యసన సూత్రాలు, ముహూర్తమత్వాలు ఈ 3 చాప్టర్ల నుంచి ఎక్కువ బిట్లు అయితే వచ్చేయండి. మరి తెలుగు పేపర్ 2A వారికి 8, 9, 10 తరగతుల మీద ఫోకస్ బాగా చేస్తున్నాడండి. మరి ఇదండి వీడియో. మరి మీకోసం కష్టపడి ఇన్ని గ్యాదర్ చేసుకొని రావడం జరిగింది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.